నామ స్తోత్రం. ప్రేమ దేవుని పిల్లలారా, ఈ దినము వారముల పండుగ. ఎన్నో వారము? 7వ వారము. 6 వారములు చక్కగా దేవుడు చక్కగా జరిగించాడు. 7వ వారంలోకి మనం వచ్చి ఉన్నాం. ఈ 7వ వారము 7 వారములను లెక్కించి యెహోవాకు పండుగను ఆచరించమన్నారు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు వారముల పండుగ ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకడు దేవుని మాట విని ఎడలా దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. కనుక దేవుని మాట మనం వినాలి. దేవుడు ఈ వారముల పండుగను మోసే ద్వారా మరి ఆయన ప్రజలైన వారికి, ఆయన స్వాస్థ్యమైన వారికి ఈ పండుగనిచ్చి ఉన్నారు. 3 వంశముల వారు కూడా ఈ పండుగను ఆచరించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలు మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామములోనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతి జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలను. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనం పాపములో ఉన్నాము కనుక ఇంతకుముందు మనం పాపములో జీవించాం. మనకు దేవుడు ఎవరో తెలియదు. దేవుడు యేసు ప్రభు అనుకున్నారు. యేసు ప్రభు బ్రిటిష్ వాళ్ళు యేసు ప్రభుని తీసుకొని రాజతలకే అన్ని దేవతలే దేవుళ్ళు. మనకు తెలియదు దేవుడు. యేసు ప్రభుని తీసుకొచ్చాడు. లోక రక్షకుడైన దేవుని కుమారుడైన యేసుని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడి ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. వాళ్ళ ద్వారా మనకు యేసుక్రీస్తుని దేవుడు మరి మనకు అనుగ్రహించాడు. కనుక యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఈ లోకమునికి వచ్చి ప్రేమ దేవుని బిడ్డలారా తండ్రి చిత్తమంతా నెరవేర్చాడు. తండ్రి యొక్క సత్యమును మనకు బయలుపరిచాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసుడయ్యాడు యేసు ప్రభు. దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకమునికి వచ్చింది ఎందుకంటే దేవుని గురించి ప్రకటించడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు యేసు ప్రభు. కనుక ఇక్కడ మనము 7 వారములను నీవు లెక్కింపవలను. పంట చేని పైని కొడవలి మొదటి వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, 7 వారములు అయితే లెక్క ప్రకారము 7 వారాలు లెక్కేస్తే 7 ఏళ్ళు 49 దినాలు. మరుసటి దినమున కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకోమన్నారు. అయితే విశ్రాంతి దినము అయిపోయిన మరుసటి దినము ఆదివారము పునరుద్ధాన దినమును లెక్కించి 7 వారాలు లెక్కించమన్నారు. అయితే మనం పునరుద్ధాన దినము ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమును మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకి ప్రతి ఆదివారం పండగే. శనివారం విశ్రాంతి దినము మనము పరిశుద్ధముగా ఆచరించుకుంటున్నాం. ఈ పండగ 7 వారాల పండుగను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ 7 వారాల పండుగను ప్రేమ దేవుడి 7 శుక్రవారాలు మనం పెట్టుకొని వారానికి ఒక దినము దేవుని సన్నిధిలో కలిసాం. మనం కలిసి 7 వారముల పండుగను ఈ లాస్ట్ 7వ వారమునకు దేవుడు మనల్ని సిద్ధపరచుకున్నాడు. 7 వారములు లెక్కించి యెహోవాకు మనం పండుగను
ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామములోనున్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును సంతోషింపవలను. పరదేశులు అంటే ఎవరో తెలుసా? 3 వంశముల వారు కూడా. చూసారా? ఇశ్రాయేలీలే కాదు, 3 వంశముల వారు కూడా, కుమారులు, కుమార్తెలు, దాసులు, దాసురాండ్రు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు అందరూ కూడా ఈ పండుగను ఆచరించాలి. కనుక 7 వారములు లెక్కించి పండుగను ఆచరించాలని వారముల పండుగ మనము చక్కగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనము తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఈ పండుగను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి. ఇర్మియా ప్రవక్త అయితే ఈ పండుగను మోషే ద్వారా బయలుపరిచారు. యెహోషువ, సమూయేలు, దావీదు, సొలొమోను, ఎజ్రా, నెహెమ్యాలు, యెహెజ్కేలు, ప్రేమంతుని బిడ్డలు. ఇప్పుడు ఇర్మియా కూడా ఈ పండుగల గురించి చక్కగా చెప్తున్నాడు. 15వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా 5వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యాకోబు అంటే, యాకోబు వంశము వారు అంటే 12 గోత్రాలు వారు, ఇశ్రాయేలీలు. అయితే మీరు ఇశ్రాయేలీలకి అయితే ఈ పండగ మీకెందుకు అని చాలా మంది అనుకోవచ్చు. ఇశ్రాయేలీల పండగ, 12 గోత్రాలు, దేవుడి ప్రజలు వారు, ఆయన వాళ్ళకి దేవుడు యెహోవా, వాళ్ళ పండుగ ఇది, మీకెందుకు అంటే 12 గోత్రాల్లో యూదా గోత్రంలో పుట్టిన యేసు ప్రభుతో మీకెందుకు? యేసు ప్రభు ఎందుకు మీకు? యేసు ప్రభు ఏ గోత్రంలో పుట్టాడు? ఇశ్రాయేలీలోనే కదా పుట్టింది. ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో యూదా గోత్రంలో పుట్టాడు. యూదా గోత్రపు సింహము యేసు. మరి యూదుల్లో పుట్టిన యేసు ప్రభుతో మీకెందుకు? ప్రపంచం అంతా యేసు ప్రభు అయిపోయింది దేవుడు. ప్రపంచం అంతా యేసు ప్రభు దేవుడు అయిపోయాడు. దేవుడు ఇక్కడ ఎవరు? మనం చదువుకుంటుంది ఇప్పుడు. దేవుడు ఎవరు? యేసుకు దేవుడు ఎవరు? యేసును పంపించింది ఎవరు? యెహోవాయే కదా, దేవుడు కదా పంపించింది. ఇప్పుడు యేసు ప్రభు లోకమంతటికి యేసు ప్రభు దేవుడు అయిపోయాడు. యూదులకి యేసు ప్రభు దేవుని కుమారుడు అంటేనే వాడు ఒప్పుకోలేదు. నువ్వు దేవదూషణ చేస్తున్నావు, దేవుని కుమారుడు అంటున్నావు, నువ్వు దేవదూషణ చేస్తున్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో సమానంగా ఎంచుకుంటున్నావు, దేవదూషణ చేస్తున్నావు, నువ్వు బ్రతకటానికి వీల్లేదన్నారు యేసు ప్రభు. దేవుని కుమారుడైన యేసు ప్రభుని నీవు బతకడానికి వీల్లేదు, దేవునితో సమానంగా ఎన్నుకుంటున్నావు, దేవుని కుమారుడు అని చెబుతున్నావు. ఇప్పుడు దేవుడిని చేసేసారు అందరు కలిసి. యూదుల్లో పుట్టిన యేసు, యూదా గోత్రంలో పుట్టిన యేసు ఇప్పుడు చాలా మందికి అన్ని మతముల వారికి దేవుడు అయిపోయాడు. దేవుడు ఎవరో, దేవుని కుమారుడు ఎవరో తెలుసుకోవాలి. ముందు దేవుడు తన కుమారుడు ఎందుకు పంపించాడో తెలుసుకోవాలి. దేవుడు కుమారుడు ఎందుకు వచ్చాడో మనం తెలుసుకొని, కుమారుడు నేనే మార్గమును సత్యమును జీవమును. ఎందుకు మార్గము? తండ్రిని మనకు బయలుపరచడానికి మార్గమైనాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకే యేసు ప్రభు మార్గమై ఉన్నాడు. ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యూదులు కూడా, ఈ ఇశ్రాయేలీలు కూడా ఈ పండగనంట మరి దేవుడినంట విసర్జించి ఈ పండగనంట నిర్లక్ష్యం చేశారంట. ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఈ పండగని? ఎందుకు దేవుణ్ణి మర్చిపోయారు? ఎందుకు దేవుణ్ణి విసర్జించారు? ఐగుప్తుకి వెళ్ళారు. నోవాహు 2వ కుమారుడైన, శపించబడిన వాడైన నోవాహు 2వ కుమారుడు ఐగుప్తు. చూసారా? అన్ని జనులు. నోవాహు 2వ కుమారుడు శపించబడిన వాడై, తండ్రి ప్రేమ దేవుని బిడ్డలారా, తండ్రి శపించినందున శపించబడిన వాడై దేవునికి దూరంగా వెళ్ళిపోయి తనకిష్టమైన
చేతులతో చేసినట్టుకి సాగిలిపడి నమస్కారం చేస్తారు హాము. ఈ హామే ఐగుప్తు, ఈ హామే కనాను. కనాన్ దేశంకి వెళ్ళాడు అబ్రహాము. కనానీయులు కూడా విగ్రహారాధికులే, ఐగుప్తీయులు కూడా విగ్రహారాధికులే. ప్రియమంది ఉంటుంది చూసారా, అక్కడికి వెళ్ళారు ఇశ్రాయేలీలు. కరువు వచ్చినప్పుడు కనాన్ దేశానికి కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్తే ఆ ఐగుప్తు దేశంలో ప్రియమంది దేవుని బిడ్డలారా అన్ని జనుల ప్రాంతంలోకి వెళ్ళి వాడు 70 మంది వెళ్ళి 40 లక్షల మంది అయ్యారంటారు. ఆ 40 లక్షల మంది అక్కడే పుట్టారు. ఇక ఏ దేవుడిని ఆరాధించడానికి లేదు, ఏ దేవుడిని ప్రార్థించడానికి లేదు, ఏ దేవుడికి స్తుతులు చెల్లించడానికి లేదు. ఐగుప్తు దేవతలకే చెయ్యాలన్నీ. ఇశ్రాయేలీలు అన్యాయం అయిపోయారు ఐగుప్తు దేశానికి వెళ్ళి. ఇశ్రాయేలీలు అన్యాయం అయిపోయినప్పుడు ప్రియమంది దేవుని పిల్లలారా అక్కడ ఇశ్రాయేలీలు వీళ్ళు సంతానాభివృద్ధి కలుగుతుంది, వీళ్ళకి వీళ్ళకి సంతానం అభివృద్ధి అయిపోతున్నారు కనుక, సంతానాభివృద్ధి కలిగింది కనుక దేవుడు వీళ్ళు మన మీద పెత్తనం చేస్తారు, మన మీద తిరుగుబాటు చేస్తారని బానిసలుగా వాడుకున్నారు. ఇశ్రాయేలీని బానిసలుగా వాడుకున్నారు. అందుకే వాళ్ళు పెట్టే బాధలకు తట్టుకోలేక, ఐగుప్తీయులు పెట్టే బాధకు తట్టుకోలేక ఇశ్రాయేలీలు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి మొరపెట్టారు, యెహోవాకి మొరపెట్టారు. అయితే ఈ ఇశ్రాయేలీలు ఎవరు? ఈ ఇశ్రాయేలీలు నోవాహు మొదటి కుమారుని సంతానము. ఈ ఇశ్రాయేలీలు షేము సంతానము. షేము దేవుడు స్తుతినందునుగాక. హాము కనానుకి శపించబడిన వాడై కనానుకు తండ్రి, విగ్రహారాధనకి తండ్రి, శపించబడ్డాడు. అయితే మూడవాడు యాపేతు విశాలపరచబడ్డాడు. 3 వంశములు బాగుండారు ఈ భూమి అంతా, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు. ఐగుప్తీయులు అంటేనే హిందువులు. ప్రేమను దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలు అంటే యూదులు. యేసు ప్రభు పుట్టారు చూడండి ఇశ్రాయేల్ దేశంలో యూదులు. యేసు ప్రభు గారు యూదుడే. అశ్షూరీయులు, అబ్రహాముకి ఆగరుకు పుట్టిన సంతానం ఇష్మాయేలీలు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా ఆ విధంగా 3 సంతానము భూమి అంతటి వ్యాపించింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి పోయి దేవుణ్ణి మర్చిపోయారు. 70 మంది పోయి సంతానాభివృద్ధి కలిగజేసినందున 40 లక్షల మంది అయిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బానిసలుగా వాడుకొని బాధల్లో వాళ్ళు బాధ పెట్టి వారికి సరిగా ఆహారం కూడా పెట్టకుండా వేధించబడి శోధించబడ్డారు కనుక దేవునికి మొరపెట్టినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అని ప్రార్థన చేశారు కనుక ఆ దేవుడు మళ్ళా ఐగుప్తు నుంచి వారిని విడుదల చేశాడు. కనుక వీళ్ళంతా ఇశ్రాయేలీలంతా ఐగుప్తు దేశానికి వెళ్ళి దేవుడిని మర్చిపోయి అసలు దేవుడు ఎవరు తెలియకుండా బతికారంట. దేవుడు బయటికి తీసుకొచ్చినా కూడా ఈ దేవుడు యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఈయన మనకు దేవుడు, ఈయన మన బాధల నుండి విడిపించాడు, ఐగుప్తు పాప బానిసత్వం నుండి విడిపించాడు అనే ఆ విశ్వాసం కూడా లేకుండా అక్రమముగా ఐగుప్తు నేర్చుకున్న అలవాటు పడ్డారు కదా. 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు అక్కడ నుండి అలవాటు పడ్డారు. ఆ పాప శాపంలోనే జీవించారంట. వెలపలకు తీసుకొచ్చినా కూడా అక్కడ కార్యాలయం చేసుకుంటున్నారు వారు. అందుకని ఇర్మియా ప్రవక్త ద్వారా చూడండి పలికిన మాటలు 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి. యోధాలో పుట్టాడు, యోధా గోత్రంలో పుట్టాడు యేసు ప్రభు. యోధా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు నున్న వివేకములేని మూఢులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండినట్లు దాని తరంగములు ఎంత పొదిలినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహం చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు. వారు రండి మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఇందుము. ఆయనే తొలకరి వర్షమును
కడవర వర్షమును దాని దాని కాలమున కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క దోషం అంతా దేవుని పని చేయకుండా ఆపేసిందంట. పరిశుద్ధముగా పవిత్రముగా ఉంటేనే దేవుడు యెహోవా ఆయనతో స్నేహం చేయటానికి. ఆయనతో స్నేహం చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే ఈ పండుగలను ఆచరించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండుగలు ఎందుకు మరుగైపోయినాయి అంటే పరిశుద్ధత పవిత్రత లేదు. చూసారా, శరీరాశ నేత్రాశ జీవపడము ఉంది మానవుల్లో. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండుగలు మరుగైపోయినాయి. కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకున్నారు. మనకు వచ్చినాయా కోతకాలపు వారాలు? మనకు వచ్చేసినాయి. ఇశ్రాయేలీలే ఆ క్రమాన్ని నడిపించుకోలేకపోయారంట. ఇశ్రాయేలీలే ఐగుప్తు పాపమని ఐగుప్తులో నేర్చుకున్న ఆ పాప శాప కార్యములతో నడుస్తూ ఈ వారముల పండుగను ఆచరించడం మర్చిపోయారంట. దేవుడు మనకెందుకు ఇచ్చాడు ఈ వారముల పండుగ? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకెందుకు ఇచ్చాడు? మనకి దేవుడు యెహోవా, మనము ప్రత్యేకించబడిన వారము కనుక మనకి ఈ పండుగను దేవుడు ఇచ్చాడు. ప్రత్యేకించబడిన వారికే ఈ పండగ, ఆత్మ సంబంధులకే ఈ పండగ, వెలుగు సంబంధులకే ఈ పండగ, దేవుని చేత ఏర్పాట్లో ఉన్న వారికే ఈ పండగ. ఈ పండగను ఆచరించటానికి దేవుడైన యెహోవా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన పిల్లల్ని ప్రత్యేకించుకున్నాడు. అందుకే ప్రత్యేకించబడిన వారికి మాత్రమే ఈ పండుగను ఆచరించడానికి అర్హత. ఇశ్రాయేలీలే ఈ పండుగను ఆచరించడానికి పరిశుద్ధత లేదని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు, సర్వలోక మానవులు అందరిలో మనం ప్రత్యేకించబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము. నీతిమంతుల కొరకే ఈ పండుగను దేవుడు ఇచ్చి ఉన్నాడు. కనుక నీతిమంతుల కొరకే ఈ పండుగను ఏర్పాటు చేశాడు. ప్రత్యేకించబడిన వారి కొరకే ఈ పండుగను దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కోతకాలపు వారములను దేవుడు మనకు రప్పించనన్న సంగతే మర్చిపోయారంట. ఎందుకంటే వాళ్ళ పాపాన్ని బట్టి మర్చిపోయారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకుందాం. దేవుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటి. ఎవరు పంపించారు యేసుని? ఇదిగో చెప్పుకున్నాడు చూడండి. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది. ఆయన పని తుదముట్టించాలి. పండుగలు 4 పండుగలు ఆచరించాడు యేసు ప్రభు. పస్కాను పడిన పులిన రొట్టెల పండుగ, ఈ వారముల పండుగ, ఆ తర్వాత పన్నశాలల పండుగ, ఆలయ ప్రతిష్టత పండుగ. 4 పండుగలు ఆచరించాడు. శనివారం విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాడు. ప్రతి అమావాస్య దినం దేవుని ఆలయంలో ఉన్నాడు. అనుదినము దేవుని ఆలయంలో ఉన్నాడు. ఈ క్రమము నువ్వు పాటించాలి. యేసు ప్రభు ఏం చేశాడో అది చెయ్యాలి. అప్పుడు మనకు మార్గం అయి ఉంటాడు యేసు. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుకుందరు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుతున్నాను. కోతకు వచ్చినాయి అంటే ఇదిగో రాకడకి దేవుడు భూమి మీద ఉన్న మానవుల పంట అంతటిని కూడా కోయటానికి సిద్ధముగా ఉన్నాడు. తన కుమారుని పంపించడానికి సిద్ధముగా ఉన్నాడు. పంపించే సంగతి దేవుడికి మాత్రమే తెలుసు, యెహోవాకు మాత్రమే తెలుసు. యేసు ప్రభువుకు కూడా తెలియదు.
యేసు ప్రభుని రెండో రాకడలో దేవుడు పంపిస్తాడు. దేవుడు పంపిస్తేనే వచ్చేది. ఈ రెండో రాకడ అని అనుకుంటున్నారు. యేసు రెండో రాకడలో వస్తాడు, రెండో రాకడలో వస్తాడంటే ఎవరు పంపిస్తే వస్తాడు? ఎవరి దగ్గర ఉన్నాడు యేసు? దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. దేవుడు పంపిస్తేనే వచ్చేది. ప్రియమైన దేవుని పిల్లలారు, ఆయనంతటా ఆయన రానే రాడు. కనుక ఇప్పుడు ఏమైపోయింది? ప్రపంచం అంతా ఏమైపోయింది? తెల్లబారిపోయింది, అయిపోయింది. మానవుల యొక్క జీవితము పాడైపోతుంది, ఆయుష్ తగ్గిపోయింది, అనారోగ్యం ఎక్కువైపోయింది, రోగాలు ఎక్కువైపోయినాయి, తెగుళ్ళు ఎక్కువైపోయినాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. ప్రేమదేవుని బిడ్డలారా, యుద్ధములు జరుగుతున్నాయి, కడవర దినాలు వచ్చేసినాయి, అంత్య దినాలు వచ్చేసినాయి, కోతకాలం వచ్చేసింది, భూమి మీద ఉన్న మానవుల్ని కోసే దినం వచ్చేసింది. తన కుమారుని పంపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడు అను మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేవుని గూర్చి కష్టపడలేదో, మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయిటకు మిమ్మను పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. ఇప్పుడు భూమి మీద విస్తారంగా కష్టపడుతున్నారు సేవ. మానవులందరినీ పంట పైరు, మానవుల పైరు పంట విస్తారంగా పండింది, తెల్లబారిపోయిందంట. రక్తం లేదంట. తెల్లబారటం అంటే జీవము లేదు అంటే వాక్యము జీవము లేని వాక్యము. దేవుని యొక్క మాటలు నెరవేర్చలేదు, దేవుని చిత్తం నెరవేర్చట్లేదు. అర్థమైందా? సేవ విస్తారంగానే జరుగుతుంది. కోత కోస్తున్నారంట విస్తారంగా. విత్తువాడొకడు కోయివాడు ఒకడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారంగా పంట మరి లోకాన్ని ఏలుబడి చేస్తున్నారు, కానీ తండ్రి చిత్తము లేనే లేదు. అందుకని మిమ్మల్ని నేను పంపుతున్నాను. శిష్యుల్ని ఏమన్నాడు? కోయివాడు విత్తువాడు అంతా జరుగుతుంది భూమి మీద, కానీ మీరు వెళ్ళండి, వాళ్ళు విత్తేది కనుక మీరు వెళ్ళి వారిని సిద్ధపరచండి. శిష్యులు ఎందుకు పంపించాడు యేసు ప్రభు? రాజ్య సువార్తను ప్రకటించడానికి. యేసు రాజ్య సువార్త ప్రకటించి శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని ఆ శిష్యులను సకల జనులకు సువార్తను ప్రకటించండి, అటు తర్వాత అంతము వచ్చును. ఇప్పుడు భూమి మీద విస్తారంగా సేవ జరుగుతుంది, కానీ దేవుడు చూపించిన మార్గాలు లేని, దేవుడు బయలుపరిచిన విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాస్త్రాలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అంటే లోకాన్ని చూడండి. ఇప్పుడు నా లెక్క ప్రకారం అయితే లోకమంతా భయంకరమైన పరిస్థితిలో ఉంది. సర్వసత్యములు నడిపించబట్టల్లా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ దేవుడు తెలియకుండా, దేవుడి విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాస్త్రాల ప్రకారం నడవకుండా మానవుడు నడిపించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకొని వారు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించారు. దేవుని పని లేదు భూమి మీద. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, విధులు, కట్టడలు లేవు భూమి మీద. క్రీస్తు చూపించిన మార్గం లేదు. తండ్రి లేడు, నేను లేడు, నన్ను ఎరగరు, తండ్రిని ఎరగరు అంటున్నాడు. చూసారండి, భూమి మీద అంత విస్తారంగా సేవ జరుగుతుందంట. వారముల పండుగ ఏది? ఎవరు మనసుకు నచ్చినట్టు వాళ్ళు పండుగలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే యేసు ప్రభు కంటే గొప్పడు కాబట్టి యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చి తండ్రి పండుగను ఆచరిస్తున్నాడు, తండ్రిని గురించి బయలుపరుస్తున్నాడు, తండ్రి రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ అయితే యేసు ప్రభు కంటే గొప్పవాడు కాబోలు. మరి పండుగలు ఏమి లేవు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ 4 పండుగలు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వారికి మాత్రమే, ప్రత్యేకించబడిన వారికి మాత్రమే. ఈ 4 పండుగలు చక్కగా ఆచరించాలి. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. అనుదినము మమ్మాను ప్రార్థన చేయాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అనుదినము మమ్మాను నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నిన్ను
ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశీర్వదిస్తాడు. ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు. మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుడు చెప్పినట్టుగా చేయాలి. యేసు ప్రభు దేవుడు ఏదైతే భూమి మీద మరి మోసే ద్వారా బయలుపరిచారో, ప్రవక్తల లేఖనాల్ని, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా అన్నిటినీ చక్కగా నెరవేర్చి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసుడయ్యాడు యేసు ప్రభు. మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసులైనట్లుగా సిద్ధపడదాం. అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.